తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీ గెటప్పులు మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ లైక్ ఇలా తేడా అని లేకపోతే అంటారు అది. మీరు అందుకే లేడీ గెటప్లు వేస్తున్నారు. మీ ఫీలింగ్స్‌ని అక్కడ లేడీ గెటప్‌లో వేస్తున్నారు తప్ప ఇదేం గెటప్ కావాలని ఎయ్యరు అని చెప్పి ఎక్కడికెళ్ళినా అదే వస్తది శివ. మీకు తెలియదేముంది. ఎక్కడికెళ్ళినా అదే మాట అంటారు. తేడా ఎవరున్నారండి? తేడా ఎవరు లేరు. కొంతమంది ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. కానీ మ్యాక్స్ లేడీ గెటప్‌లు అందరూ అలానే చేంజ్ అయిపోయారు కదా! అలానే ముగ్గురు శివ, చిన్న సాయి, పెద్ద సాయి అంటే ప్రియాంక సింగ్, తన్మయ్, ఇంకెవరు ఇవ్వలేదా అంతే. కాకపోతే ఈ వినోద్ని కానివ్వండి, శాంతి సరఫ్ కానీ వీళ్ళు ముందు నుంచి జబర్దస్త్ స్టార్ట్ నుంచి లేడీ గెటప్స్ ఉండడం వల్ల వాళ్ళు అవే ఇంకా రెగ్యులర్గా ఉండే 2-3 టీంలు వచ్చేసి రెగ్యులర్ చేసుకోవడం వాళ్ళు అదే దీంట్లో ఇప్పుడు అదే ఫేమ్లు ఉన్నారు కాబట్టి జనాలు అనుకుంటారు. కానీ ఎవరేంటి వినోద్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మోహన్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మీకు మ్యారేజ్ అయింది? నాకు అందరికన్నా ముందు లేడీ గారు నాకే ఫస్ట్ అయింది. ఫస్ట్ కొమరం ఉన్నాడు. అలాగే వాళ్ళ ఫీలింగ్ అంత అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అది కాదు, నార్మల్గా ఆ గెటప్లో ఉండి మనం అలా యాక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం మారిపోవాలి, ఇలా ఉండిపోవాలనే ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అంటారు బ్రో. నేను నార్మల్గా కొంతమందిని అంటే నేను కొంతమంది అదే లైక్ చెప్తా ఉంటారు కదా, చూస్తుంటే అదే దాంట్లో దూరిపోతారు. లైక్ ఎలా అంటే భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఆవుబావ లేడీస్ శివశంకర్ మాస్టర్ గారు లాగా ఇలా వస్తాయి, లేకపోతే ఈ గెటప్లు వేస్తే కొంచెం అలాంటి ఫీలింగ్ అలాంటి అందులోకి వెళ్ళిపోతాం అని ఇలాంటివి నేను చాలా దగ్గర విన్నా. లైక్ అందువల్లనే వాళ్ళందరూ మారిపోవడం లేకపోతే ఇవన్నీ లేదండి. యాక్చువల్ ఏంటంటే మీరు అన్న దాంట్లో ఈ క్లాసికల్ డ్యాన్సెస్లో ఆ ఆహ్వాలు అలాగే ఉంటాయి. శివశంకర్ మాస్టర్ గారు నాకు కొంతమంది భరతనాట్యం మాస్టర్లు తెలుసు. వాళ్ళు మ్యారేజ్ లీడ్ చేస్తుంటారు, పిల్లలు ఉంటారు అంత. కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా ఇలా కూర్చునే వాళ్ళు అంటే చిన్నప్పుడు ఆ డ్యాన్స్లో ఉండి 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 ఆ అలవాట్లన్నీ కూడా ఆహుభావాలు ఉంటాయి. కానీ వాళ్ళు అలాగైతే ఏం కాదు. నేను చూస్తున్నప్పుడు మేము ఆ ఫీల్డ్ ఉన్నాం. కంప్లీట్ లేడీ గెటప్ కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళు ఏంటంటే లేడీ గెటప్ వేసుకున్నా అంటే బయట షోస్లో వాటి చూసాం, ఇంట్లో నైట్ వేసుకుని ఉంటుంటారు. వాళ్ళు ఆ దీనిలో ఉంటారు, వాళ్ళు అంటే ఆ ఫీల్డ్లో ఉంటారు. నేను లేడీ అన్నట్టుగా ఉంటారు. బాగా ఎవరు వాళ్ళు ఇది. కానీ మా దాంట్లో చూసినట్టయితే ఇప్పుడు వినోద్ కానీ వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఎవరు వాళ్ళ లైఫ్ మంచి లీడ్ చేసుకుంటున్నారు. అటువంటి ఏం లేవు. లైక్ అదే నేను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నా అంటే నేను ఒక వీడియో చూసాను, లైక్ ఇలా మీ గురించి మాట్లాడటం, లేడీ గెటప్స్ గురించి మాట్లాడటం. ఓకే, అర్థమైంది నాకు. మొన్న అంటే ఒక 2 months బ్యాక్ ఏం జరిగిందంటే ఒక పర్సన్ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు కొద్దిగా ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి మీ జబర్దస్త్ సంబంధించి వాళ్ళు లేడీ గెటప్స్, అందులో కొంతమంది పెళ్ళయ్యాయి, మీ పిల్లలు పుట్టారు, మీ మగోలిమి అని చెప్పుకొని బయట తిరుక్కుంటా ఏంటి జిట్లు పెంచుకుంటా చీరలు కట్టుకొని ఈవెంట్లు చేస్తున్నారు, మీకేం సిగ్గులు లేవరా, మా కమ్యూనిటీ వాళ్ళకి పరుగులు తీస్తున్నారు సో అన్నారన్నమాట. అంటే నేను మనోళ్ళు కొంతమంది రియాక్ట్ అవ్వలే. నాకు చెప్తున్నా కదా, నాకు అది ఫైర్లో ఉంటాను నేను అయ్యా నేను మనోళ్ళు కొంతమంది పంపిస్తే నిన్ను అనలే కదా అన్నారు. ఎవరిని అక్కడ పేరు పెట్టానులే, అందులో నాకు పెళ్ళైన పిల్లలు ఉన్నారు, అలా మీకు పెళ్ళైన కన్నా మరి మీరెందుకు రియాక్ట్ అవ్వరంటే ఎంతోమంది అంటుంటారు పట్టించుకోద్దాం, ఇలా పట్టించుకోవద్దు ఇంకొకరు అంటుంటారు. ఈ మళ్ళీ సోషల్ మీడియాలో హైప్ అవుదామని ఇంకా చేస్తుంటారు. ఒక మాట అందాము క్లారిటీ వస్తుందని నేను ఒక కమెంట్ పెట్టా. కమెంట్ డిలీట్ చేసి నాకు ఫోన్ చేయన్నారు. నేను ఎందుకు ఫోన్ చేయాలి, నువ్వే నాకు ఫోన్ చేసి నెంబర్ చేసి చాలా ఘోరంగా తిట్టారు. నన్ను నా భార్యను కూడా తిట్టారు ఫోన్. నేనమ్మా నువ్వు ఒక దీంట్లో ఉన్న వ్యక్తివి, ఒక కమ్యూనిటీ వ్యక్తివి, నేను ఒక మాట అంటే మిమ్మల్ని అంటే ఏదో పాపాలు శాపాలు అంటారు, అవన్నీ పట్టించుకోను. నేను దేవుడని నమ్ముతాను, మూఢనమ్మకాలు నాకున్నాయి, కర్మను ఫాలో అవుతా. కానీ తిట్టకు, ఫస్ట్ మాట్లాడు. నువ్వు ఇష్టమైన తిట్టడం వల్ల కరెక్ట్ కాదు, మాట్లాడు. అంటే ఏంట్రా నీతో మాట్లాడేది, నేను అది గలీజ్గా మాట్లాడు, కట్ చేస్తాను మళ్ళీ చేస్తాను, కట్ చేస్తాను మళ్ళీ చేస్తాను. 100 మందికి నా నెంబర్ ఇచ్చారు. రోజు ఫోన్ చేసి రాత్రి అంతా తిరుగుతానే ఉన్నారు వాళ్ళు నన్ను. మామూలుగా కాదు, ఒక రేంజ్లో అన్నీ రికార్డ్ చేస్తున్నాం. నాకు ఇంకో ఫోన్ నాకు తెలుసు, ఈ ఫోన్ రికార్డ్ చేస్తే ఐఫోన్ రికార్డ్ చేస్తే తెలిసిపోతే ఇంకో ఫోన్ రికార్డ్ చేస్తాను. నేను ఎవరికి పంపించి వాళ్ళకే పంపిస్తే వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇష్టం, నాకు వీడియోనే తీయమని సారీ అని చెప్పాను. అంత ఇంకేం చేస్తారు, కొట్టడా గిడ్డా అవసరం లేదు. నా అంత ఇది నాకు లేదు, వాళ్ళు కొడతాను గిడతాను కూడా అనలేదు, చెప్తున్నా. ఏం చూడండి తర్వాత 2 రోజులు మనకు ఫోన్ చేస్తానే, సారీ తమ్ముడు, నేను అందరిలాగా అనుకున్నావు, నీ పద్ధతి వేరే, నువ్వు ఇది వేరే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
నువ్వు రికార్డ్ చేసావంట కదా, మాకు తెలిసింది అది తెలవడం ఏముంది, నేనేది అందులో ఎప్పటికీ చెప్తున్నామా మాట్లాడి నీకని ఎక్కువ నేను బూతులు తిట్టా రివర్స్లో, నావి ఉన్నాయి అందులో, కానీ ఎవరు ఏమన్నారో తెలిసిపోతుంది. నువ్వు 10 మాట్లాడి నేను 2 మాట్లాడినప్పుడు నేను నిజంగా ఒక వేస్ట్ నా కొడుకుని అవుతానమ్మా అనగానే తను ఇదయ్యి సారీ ఇట్లా అని చెప్పి అన్నారు. కథం అయిపోయింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటే ఎవరన్నా హైలైట్ అవ్వాలన్నా, ఎవరన్నా అంటే మంచిగా చెప్పినా హైలైట్ అవ్వచ్చు, చెడ్డగా చెప్పినా హైలైట్ అవ్వచ్చు. హైలైట్ అవ్వడం కోసం ఏదంటే అది అన్నేస్తున్నారు ఈ సోషల్ మీడియా. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, పెట్టడము, ఒకరిని తిట్టుకోవడం, ఆ సంబంధం లేకుండా నాకు నీ మీద కోపం నువ్వు నాకు చెప్పు, నాకు కానీ నువ్వు ఈ సోషల్ మీడియాలో చెప్పి అందరినీ టార్గెట్ చేయడము, అందులో మా వాళ్ళు కొంతమంది దానికి రియాక్ట్ అవ్వకపోవడం అది తప్పు అంట. మీకు యూనిటీ ఉంటుందా మీ అందరికి? మీ అందరూ గ్రూప్ ఉందా? లేడీ గెటప్స్ అనేది అట్లా ఏముండదు. అంటే అలా మీరు సరదాగా ఫ్రెండ్లీగా గ్రూప్స్ పెట్టుకొని ఎప్పుడన్నా మేము కలిసేదైతే నేను రెగ్యులర్గా ఉండేది మోహన్ ఉన్నాడు, లేడీ గెటప్ మోహన్, రాఘవ టీంలో. అబ్బాయి ఒకప్పుడు చిత్రపురి కాలనీ ఉండేవాడు, తను జబర్దస్త్ అక్కడ షిఫ్ట్ అవుతుంటే అక్కడ ఇల్లు కాల్చేయమంటే రూమ్లో ఆడేటో పోతుంది వద్దురాని మోతీనగర్ ఏరియా దగ్గరలో, ఐ మీన్ అక్కడ ఒక దగ్గర చూసుకుని ఆడు అక్కడ ఉంటున్నాడు. ఆడు ఉంటే ఇద్దరం క్లోజ్గా ఉంటాం. మా ఇంటికి ఆడు వస్తాడు, ఈనాటికి సరదా అంతవరకే తప్ప ఇంకా మాకంటూ యూనిటీ అని, మాకంటూ కమ్యూనిటీ అని, కమిటీ అని అట్లా ఏం లేదు. షూటింగ్ ఎప్పుడు రిహార్సల్స్ ఉన్నప్పుడు ఇంతమంది కలిసేవాళ్ళు అందరూ సరదాగా దగ్గర లేడీ గెటప్ దగ్గర కూర్చున్నారా, ఎరా మీరు ఆడవాళ్ళ ముచ్చున్నారు సరదాగా అందరూ అట్లా ఉండేది తప్ప అలా ఏం లేదు. మాకంటూ గ్రూప్ సపరేట్గా అలాంటివి ఏం లేదు. అలా లేదు, మంచిగా కలిసిపోతాం. అంటే లేడీ గెటప్స్ వాళ్ళని నేను కొన్ని విన్నాను అనమాట. లైక్ అబ్బాయిలు మీకు కూడా ట్రై చేయడం, అది కామన్ అయిపోయింది. అంటే మీకు కూడా ట్రై చేయడం, మిమ్మల్ని గోకడము, మిమ్మల్ని పిలవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అండ్ నాట్ మీరు గెటప్స్ మాకు వచ్చారండి, అది అందరికి వచ్చినవి. మీకు వచ్చిందా? ఇన్స్టాలో వాటిలో మెసేజ్ పెడుతుంటారు. అంటే ఇలాంటివి మీరు కూడా ఎదుర్కొన్నారు. కొంతమంది కొన్ని లేడీ గెటప్స్ వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్తున్నారని కూడా నేను విన్నాను. అది నాకు తెలియదు. అంటే ఎలా తెలియదు మీన్స్ అంటే విన్నా, వాళ్ళు వెళ్తున్నారా లేదని నాకు క్లారిటీ విన్నారు కదా, విన్నా. అది నిజం చూస్తే కానీ నమ్మను, చూస్తే చెప్పగలిగా. అయితే అలాగా ఇలా విన్న దాంట్లో మీది కూడా నేను ఒకటి విన్నాను, అంటే మిమ్మల్ని కూడా ప్రయత్నించారు. అది చిన్నప్పుడు అండి, ఒకసారి చిన్నప్పుడు గెటప్ వేసినప్పుడు అది 2023 తర్వాత ఒకసారి డాన్స్ ప్రోగ్రామ్ అయినప్పుడు నన్ను పట్టుకెళ్ళి, ఇప్పటికీ వెనక్కి గీతలు ఉంటాయి. 23 అంటే సారీ 2001 తర్వాత 3 or 4 ఏదో డేట్ అంత గుర్తులేదు. అప్పుడు ఒక ఏరియా హైదరాబాద్ ఏరియాలో ఉంటే అది పాట అంతా అయిపోయినాక తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను తాగేసి ఉండి. ఒరే నాయన ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే ఆ సాంగ్లో బావలు సయ్య అని సాంగ్ ఒకటి, ఇంకోటి ఏదో కాంటాలాగా అని సాంగ్, దానికి వేసి ఇలా కనుకోట్లా వేస్తుంటాం. అది చూసి నన్ను రెచ్చగొడుతుంది అమ్మ అది అని చెప్పి వాడు అంటున్నాడంట. మా వాడు ఒకడు ఉండే మాకు మేకప్ చేశాడు, వాడు ఏం చెప్పాడు కావాలని చెప్పి వీళ్ళు సరదాగా ఉండేవాళ్ళు కుర్రతనము. వాళ్ళు ఏం చెప్పేటాడు, అన్న మొన్ననే సాపు దిగిందన్నట్టు, అవునా వేస్తున్నట్టుగానే వాళ్ళు అనుకొని పాట అయిపోయింది. ఇలా తిరిగేసరికి చూస్తే నేను లేను, కాలు పై నుండి చూస్తే ఆడు భుజం మీద ఉన్నా నేను. ఆడు బాహుబలి ప్రభాస్ అంతెత్తున్నాడు. తీసుకపోతే అన్నాడు ముయ్యి అంటాడు. రాత్రి అర్ధరాత్రి 1 గంట 2 గంటలు వాళ్ళ పర్మిషన్ ఉండేది. జనాలు అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఆ ఏరియాలో వాళ్ళు కొంత పెద్ద సర్పంచ్ కొడుకులు అంట, ఒక ఏరియా పేరు చెప్పాలి. పట్ట కొడుతున్నాడు. అన్న అంటే ఏం మూసుకో, ఏం మాట్లాడుతున్నావు, నన్ను రెచ్చగొడతావు నువ్వు. ఇప్పుడు దాకా చూసిన నేను అంటే మా ఏరియాలో అమ్మాయిలు ఇదో నువ్వు నన్ను రెచ్చగొడతాను, నిన్ను ఎందుకు రెచ్చగొడతానన్నా నేను ఈరోజు నీ పని చేస్తాను అన్నా, నేను నీ అబ్బాయి అంటే అబ్బాయి ఊరుకో అని ఇట్లా నేను అమ్మాయి అని ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడు అబ్బాయిని తెలిసింది ఆయనకి? ఆడ పొలాల గట్టుల్లో తీసుకుపోయి అదే తుప్పల్లో పడేస్తాడు, ఇక్కడ బ్లౌజ్ చించిస్తాడు, ఇక్కడ గోర్లు అచ్చులుంటాయి. అన్నా నేనంటే అన్నా నేను అబ్బాయినా, నా అమ్మాయిని కాదన్నా నేను అది చూస్తున్నా. మా వాళ్ళందరూ రావట్లేదు, అందరూ మేకప్లు తీసుకొని బిజీలో ఉన్నారు ఎక్కడో రూమ్లో. అంటే రారే అప్పుడు ఫోన్ సిస్టంలో అవి ఏం లేవు. తర్వాత అన్న నేను అబ్బాయిని అమ్మంటే ఎవరో అరుస్తుంటే వినపడింది. అన్నా ఏం చెప్పారు గట్టిగా, బాగా గట్టిగా అరిస్తారు కాదు లేచిపోయి తిట్టాడు అన్న. అబ్బాయి గారిని అంటే అవునా సరే సరేలే అని లాస్ట్లో అబ్బాయిని అయితే ఏంటని కూడా అన్నాడు. తర్వాత జరిగిందంతే. తర్వాత అట్లా జరిగాయి. అప్పుడు ఉండింది, ఇప్పుడు అంటే తెలిసిపోయింది. కాకపోతే కరెక్ట్ తెలిసి కూడా అడుగుతున్నారు. అది కామన్ అయిపోయింది. బైసెక్సువల్ అనేది ఈ రోజుల్లో కామన్ థింగ్ అయిపోయింది. అది పెద్ద విషయం కూడా అనిపించలేదు అందరికి, అది కామన్ అయిపోయింది అంతే. కాదు మీ జబర్దస్త్ వాళ్ళందరికి మామూలు టీవీ షోలు ఇస్తారు కదా, లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోస్, అందులో కూడా ఎక్కువ కనపడవేమి? ఈ మధ్య కనపడతలేదు. యాక్చువల్ చెప్పాలంటే శాంతి స్వరూప్ ఎక్కువ కనపడేవాడు.
దాని తర్వాత కొద్దిగా కనపడి నేనే, ఇంకెవరు కనపడే వాళ్ళు కాదు. కాకపోతే ఈ మధ్య నన్ను పిలవడం కూడా మానేశారు. అడిగి ప్రతిసారి గుర్తు చేయాలి, ప్రతిసారి అడగాలి ఎందుకు అన్నట్టుగా. నిజంగా అండి శివ చెప్తున్నా కదా, ఒకప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏదన్నా వదిలి వెళ్ళిపోయేటోళ్ళు. నైట్ ఈవెంట్ చేసుకుని పొద్దున మళ్ళీ ట్రైన్ దిగి అక్కడ నుంచి స్నానం చేయకుండా వచ్చి ఆ రూమ్లో స్నానం చేసి బ్రష్ చేసి రెడీ అయిపోయి ఇలా వెళ్ళిపెట్టాలి, టిఫిన్ చేయకుండా. అంత ఉండేది, అంత ఇంట్రెస్ట్ ఉండేది, మొత్తం పోయింది, అంతేనా, వాల్యూ లేకపోయింది. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే రీసెంట్గా చెప్పొచ్చో చెప్పుకోవడం తెలియదు, పిలిచారు మన February 1st 2026. నాకు 4 days ముందు పిలిచారు. సంక్రాంతి ముందు ఫోన్ చేశారు, ఇట్లా అనుకుంటున్నాము ఒక క్యారెక్టర్ ఒక మంచిది మీరు చేయాలి అది అన్నారు, ఒక మంచి ఇంపార్టెంట్ కంటెంట్ అంటే. నాకు హ్యాపీ, నేను చేస్తానని చెప్పా. కట్ చేస్తే కన్ఫర్మేషన్ ఇంకా రాలే. నేను అన్న దీంట్లో మా టీవీ సీరియల్ ఒప్పుకున్నా 1st నుండి 7th, అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని సీరియల్ డేట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డేట్స్ ఉండడం వల్ల ఏమన్నా 1st నుండి 7th, 1st ఉండొచ్చు లేదా 2nd ఉండదు, 3rd ఉండదు, 7th ఒక రోజు ఉండొచ్చు చెప్పిన. ఈ డేట్స్ మాత్రం వాళ్ళు బ్లాక్ చేయాలి. సారీ, వాళ్ళు ఏమన్నారు, నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఇట్లా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఏంటంటే హరిగారి కొత్త సీరియల్, మాకు లొకేషన్ ప్రాబ్లం, మీరు చేసిన ఆఫీస్లో చేస్తాను నేను క్యారెక్టర్, ఆఫీస్ లొకేషన్ ఉంది అనుకోండి మేము ఫస్ట్ చేస్తాం, ఒకవేళ అయితే 2nd or 3rd ఉంటుంది, మేము ప్లాన్ చేయాలి. ఇంకోటి ఆర్టిస్ట్ కూడా కొంచెం బెంగళూరు నుంచి అక్కడ నుంచి వాళ్ళందరూ ఉంటారు, మీ ఒక్కరి గురించి అందరం క్యాన్సిల్ చేసుకోలేం కదా అని అన్నారు. అవును కరెక్ట్, వీళ్ళకి ఫోన్ చేయండి ఇలా ఉంది అన్న. వాళ్ళు ఏమన్నారు, మీరు ఒకవేళ కానీ రాలేదనుకో, ఇప్పుడు సిస్టమ్ మారాయి, మీరు ఒకవేళ రాకపోతే కనుక, అంటే డేట్ ఇచ్చి రాకపోతే కనుక 6 months బ్యాన్ చేస్తారు మిమ్మల్ని అన్నాడు. నాకు సుర్రని కాలింది. ఎందుకంటే ఏమండి, నన్ను రెగ్యులర్గా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకో జబర్దస్త్కో పిలిచారు అనుకోండి, నేను రాకపోతే మీరు నా మీద వెయిట్ వేయొచ్చు, ఐ మీన్ ఇట్లా బ్యాన్ చేయొచ్చు. నేను నన్ను పిలవట్లేదు. గత 1.5 సంవత్సరం అయిపోయింది, నేను జబర్దస్త్కి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న క్యారెక్టర్ వస్తున్నా. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా 5-6 నెలలు అయిపోయింది, మీరు అనడం నాకు బాగా అనిపించలేదు, బాధ అనిపించిందండి అన్న. లేదండి కంపెనీ రూల్స్ పెట్టారండి అంటే. అంతేనండి, రూల్స్ పెడతారు, ఇదే నమ్ముకొని మేము ఎన్ని వదులుకొని ఉన్నాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే జబర్దస్త్లో మేము చేసిన వాళ్ళు అందరం ఉన్నామండి. ఇప్పుడు మమ్మల్ని శ్రీదేవికి పిలవరు, మంచివి ఈవెంట్స్ ఉంటాయా, దేనికి పిలవట్లేదు. అంత కొత్త వాళ్ళని ఇన్స్టా వాళ్ళని ఇలా ఇక్కడ హైప్ అని పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లే. ఇంకో దగ్గర చేసుకోవడానికి కూడా లేదు, అక్కడికి వెళ్తే అదో కోపం వస్తుంది. అప్పుడు ఉండేది అగ్రిమెంట్, ఇప్పుడు లేవు.